అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు కదా. సో వీటన్నిటిని నెరవేర్చక ఇలా నిరుద్యోగ యువతని మోసం చేస్తూ ఉందని అంటూ ఉన్నారు కదా. ఏం చెప్తారు? మోసమే చేస్తుంది కదా. ఇప్పుడు మేము చెప్పినాం కదా, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. మాకు ఇంకా ఈ కాకుండా ఏమన్నారు తెలుసా, మీకు 10 లక్షలు, ఈ 30 లక్షల మంది ఉన్నారు, 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు ప్రభుత్వము అని చెప్పారు. అది కూడా వాస్తవం. ఏ ప్రభుత్వం 30 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. కాబట్టి ఈ నిరుద్యోగ యువతను ఏం చేయాలి, ఈ స్కిల్డ్ పర్సన్స్ని ఏం చేయాలని ఒక చర్చ జరిగినప్పుడు వీళ్ళందరికీ కూడా ఒక 10 లక్షలు ఇంట్రెస్ట్ లేకుండా, వడ్డీ లేకుండా, ఇవాళ ఏదైతే డ్వాక్రా మహిళలకు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ఇస్తున్నామో ₹1,00,000 రుణాన్ని ఆ విధంగా నిరుద్యోగ యువతకి ఇచ్చేసి టీ హబ్ నుంచి వీటి నుంచి వీళ్ళకి ఏదైతే స్కిల్ ఉందో, ఏ రంగంలో స్కిల్ ఉందో ఆ రంగంలో స్వయం ఉపాధి మెరుగుపరచుకోవడానికి 10 లక్షలు ఇస్తామన్నారు. ఇవాళ ₹3,000 నిరుద్యోగ భృతి ఇవ్వలేని ప్రభుత్వం 10 లక్షల గురించి ఇస్తుందా? దాని గురించి ఎక్కడన్నా మాట్లాడుతుందా? ఉద్యోగాల చుట్టూ మాట్లాడుతున్నారు. మీరు ప్రతిపక్షాలు ఒకళ్ళకొకళ్ళు ప్రతి విమర్శలు చేసుకోవడమే తప్పితే ఈ నిరుద్యోగ సమస్య ఏంది, ఈ స్కిల్డ్ ఎంప్లాయీస్ యూత్ ఎటుపోతున్నారు, ఈ యూత్ ఎంత నిర్వీర్యం అయిపోతుంది, ఈ యూత్ ఉద్యోగాల ఊబిలో, మన గవర్నమెంట్ ఉద్యోగాల ఊబిలో ఈ అశోక్ నగర్లో యూనివర్సిటీ లైబ్రరీలనైనా ఎట్లా మగ్గిపోతున్నారు, ఎంత వేస్ట్ అయిపోతుంది మానవ వనరులు అనే దానివైపు ఆలోచన చేస్తారా? ఇంకొకటి అన్న, ఇంతవరకు 6 నెలలు కావస్తుంది, ఇంతవరకు 119 మంది ఎమ్మెల్యేలలో నీకు గెలిచిన వాళ్ళు 64 మంది. 64 మందిలో ఒక్కళ్ళన్నా కానీ విద్యాశాఖకు అర్హత ఉన్నోళ్ళు లేరా? విద్యాశాఖ మంత్రి ఉన్నారో చెప్పండి. విద్యాశాఖ మంత్రి లేనప్పుడు నువ్వు విద్యాశాఖ మీద ఏ విధంగా రివ్యూ చేయగలుగుతావు? విద్యాశాఖను ఎవరికి అప్పగించినావు? మరి ఇది మోసం కాదా? నువ్వు ఇంతవరకు వీసీలను నువ్వు నియమించుకోలేకపోతివి, నిన్న ఆయన వేసినట్టు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్లను వేస్తేవి. నువ్వు 2 నెలల్లో మరి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ కండువాలు కప్పుకున్న వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళకు వీసీలకు అందరికీ పింక్ డయర్లు పంపాలి, పింక్ కండువాలు పంపాలి, పింక్ శారీలు పంపాలి, అన్ని పింక్ పంపాలి, పోలీసు వాళ్ళకు పింక్ పంపాలంటివి, వీసీలకు పింక్ పంపాలంటివి. మరి ఆ పింక్ బ్యాచ్ని ఇన్ని రోజులు ఎందుకు ఉంచుకున్నావు? నీకు ఉపాధి అవకాశాలపైన కానీ విద్యాపైన కానీ నీకు కనుక చిత్తశుద్ధి ఉన్నట్టయితే నువ్వు ఖచ్చితంగా వీసీలను 2 నెలల్లో చేయలేకపోదువా? వీళ్ళందరూ వాళ్ళు ఒక చితికినటువంటి కుటుంబాలు వచ్చేటటువంటి వాళ్ళు. ఒకవైపు విద్య ప్రైవేటీకరణ జరుగుతుంటే యూనివర్సిటీలను బీఆర్ఎస్ నాశనం చేసిందని చెప్పినప్పుడు నువ్వు అటువైపు ఎందుకు దృష్టి మళ్లించలేదు? అటువైపు ఇంకా నువ్వు ఎక్కువ పోతున్నావు కదా. మరి ఏం చేసినట్టు? ముఖ్యమంత్రి ఓయూకి ముఖ్యమంత్రి ఇంతవరకు రాలేదు. ఇదే వీళ్ళు రాహుల్ గాంధీని ఢిల్లీ నుండి తీసుకొచ్చారు కదా, ఎమోషనల్గా మమ్మల్ని అందరినీ ఉద్రిక్తపరచుకొని ఓటేపించుకున్నారు కదా. మరి ఇక్కడనే పక్కన ఉన్నటువంటి సీఎం ఇవాళ అశోక్ నగర్కి అయితే ఉస్మాన్ యూనివర్సిటీకి అయితే 4 కిలోమీటర్లు, అశోక్ నగర్కు 2.5 కిలోమీటర్లు, ఉస్మాన్ యూనివర్సిటీ 4 కిలోమీటర్లు. ఆ స్టీల్ బ్రిడ్జ్ కాడి నుంచి ఎక్కి దిగి అశోక్ నగర్లో ఒక హాల్ట్ అయ్యి ఇక్కడ నిరుద్యోగులతో మాట్లాడి అక్కడ యూనివర్సిటీకి వెళ్ళి యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడిండా? నువ్వు ఈ దొంగలు ఎవరైతే నిన్ను మోసం చేయాలని చూసారో వీళ్ళని నీ పార్టీలో కలుపుకునేటప్పుడు అందరి ఇళ్ళలోకి పోయినవే. మరి నిరుద్యోగులు నీకు అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఒక కూలిపోయిన బిల్డింగులలో ఆ రోజు నిజాము ఉన్నటువంటి గొర్రెల షెడ్యూళ్ళలో ఉంటున్నటువంటి వాళ్ళ దగ్గరికి నువ్వు ఎందుకు పోలేదు? నువ్వు ఎందుకు గెలవలేదు? నీ శుద్ధశుద్ధి ఇక్కడ కనిపిస్తుంది కదా, నువ్వేం చేస్తున్నట్టు మాకు అర్థం కాదా? నిజంగా ఇవాళ రాష్ట్రంలో ఆనాడు ఎన్నికల ముందు నిరుద్యోగ పట్ల మేము ఉన్నామని చెప్పి ఏదైతే బల్మూరు వెంకట్ కావచ్చు, లేకపోతే తిన్మార్ మల్లన్న కావచ్చు, సో ప్రధాన కారణంగా నిలిచారు. మరి ఇవాళ అదే పార్టీలో వారు జాయిన్ అయ్యి పదవుల కోసం తీసుకున్నట్టు మనకు వైరల్ అవుతుంది. ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆ రోజు తిన్మార్ మల్ల ఏమన్నాడు, 46 జీవో వాళ్ళు పోతే మీరు ఇక్కడ ఉండొద్దు, హైదరాబాద్లో ఉండొద్దు, మీ బతుకులు మారాలంటే మీరు అక్కడిక్కడ వెళ్ళి ఆన్ని అడుక్కోవాల్సిన అవసరం లేదు, మీరు ఊళ్ళలోకి వెళ్ళి మీ ఓట్లు అడుక్కోరి, మీ అమ్మలక్కలను ఓట్లు అడుగురి, ఆ ఓట్లు కాంగ్రెస్కి వేపియండి, అప్పుడు మీ కష్టాలు తీరుతాయి, ఇక్కడ అధికారులతో అడుక్కుంటే మీకు ఏముండవని చెప్పిండు, మీకు కన్నీళ్ళే తప్పని చెప్పిండ్రు. మరి 46 జీవోలు వెళ్ళిర్రు, నిరుద్యోగులు మేము వెళ్ళినాం. ఇంతకన్నా ఎక్కువ కూడా అసలు 46 జీవోలు అంటారు, 46 జీవోలు ఊళ్ళో ఉన్నారు కానీ ఎక్కడ బస్సు యాత్ర చేయలేదు. టీఎస్పీఎస్ఆర్బి ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో అవకతవకలు చాలా ఉన్నాయని చెప్పేసి ఒక అబ్బాయి యాసం ప్రదీప్ అనే అబ్బాయి కేసు వేసి అసలు ఈ నోటిఫికేషన్లో చాలా అవకతవకలు ఉన్నాయి, వాటన్నిటికీ ఏంటంటే ఈ నోటిఫికేషన్స్ను అసలు క్యాన్సిల్ చేయాలని చెప్పి ఒక 100 మందిని, ఒక 40 మందిని వాళ్ళు సొంతంగా డబ్బులు వేసుకొని బస్సు యాత్ర చేసిర్రు. మరి ఇలాంటి ఇన్ని చేసినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు నీ 46 జీవోలు నీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఎంత దుర్భాషలు ఆడినావు? ఇదేనా తిన్మర్మలయ్యకున్న చిత్తశుద్ధి? ఆయన అధికారం కొరకు ఆయనే అన్నాడు గతంలో, నేను అధికారం కొరకు ఏ గాడిదనైనా ఎక్కుతున్నావు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఒక గాడిద, మరి ఆ గాడిదని ఎక్కినావా? నీ అధికారం కొరకు కాంగ్రెస్ని అడిగినావా? నిరుద్యోగుల పక్షాన
నీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏంది, గ్రూప్ 3లో పోస్టుల పెంపకం ఏంది, గ్రూప్ 1లో ఎన్ని పోస్టులు పెంచినవు, 46 జీవో ఏంది, 317 జీవో ఏంది, నిరుద్యోగ భృతి ఏంది, ఆ 10 లక్షలు వీళ్ళకు వ్యాపారాలు చేసుకున్నందుకు ఇస్తున్నావు. ఇంతవరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, ఇంతవరకు ఎడ్యుకేషన్ పైన జరిగిన రివ్యూస్ ఏంది, డిఎస్సిలో జరిగిన మోసం ఏంది, టెట్ ఫీజులు పెంచింది ఏంది, వీటన్ని గురించి ఏమన్నా ప్రశ్నించిండా? తీన్మార్ మల్లయ్య అనేటటువంటి ఆయన అవసరం కొద్దని చేసుకునే బోకరు. ఇక బల్మూరి వెంకట అంటారు. ఈ బల్మూరి వెంకట ఏం చేసిండా, ఆయనకు ఒక 2-3 కేసులు వేసిండు. ఆయన వేసిన కేసులో గ్రూప్ 1 కేసు ఒకటి సక్సెస్ అయింది. తర్వాత సిడిపిఓ కేసు అయింది, ఈయన పిటిషనర్ 1గా ఉన్నాడు. మరి ఆ కేసు గురించి ఎందుకు పోవట్లేదు? ఈరోజు సిబిఐ కేసు, ఆ రోజు గ్రూప్ 1 పేపర్ లీక్ మీద అన్నావు, మరి ఈరోజు సిబిఐ కేసు ఎటుపోయింది? సిబిఐ కేసు రాకముందే నువ్వు ఎగ్జామ్లు ఎందుకు పెట్టనిస్తున్నావు? టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగిందా? నీ టీఎస్పీఎస్సీ స్ట్రెంత్ ఎంత, శాంక్షన్ స్ట్రెంత్ ఎంత, కేరళ శాంక్షన్ స్ట్రెంత్ ఎంత? నీకు ఒక 4 ఉన్నత అధికారులను మారిస్తే, బోర్డు మెంబర్లను మారిస్తే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగినట్ట. వీటిని ఎందుకు ప్రశ్నించడం లేదు? ఇవాళ నీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, నీకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది, ఇక నీకు చాలా అంతకుమించి ఏం అవసరం లేదు. నిరుద్యోగుల సమస్యలు ఏదో అవసరం లేదు. వస్తావు ఏదన్నా సోషల్ మీడియాలో కానీ మీడియా ముంగట వస్తావు, మేము ప్రయత్నిస్తున్నాం, ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, నిరుద్యోగుల పక్షాన ఉంది, ప్రభుత్వం మాట్లాడుతుంది. కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడనీయలేదు, అడుగుతందుకు అసలు అసెంబ్లీని కూడా తాకనీయలేదు, పార్టీ మెట్లెక్కనీయలేదు అంటావు. అన్న నిన్ను అడగనిస్తే, నీ ఆఫీస్కి రానిస్తే కష్టాలు పోతాయా చెప్పు? నీ ప్రగతి భవన్కు పేరు మార్చుకున్నావు, అక్కడ ముఖ్యమంత్రి ఉంటుండా? నీ ప్రగతి భవన్ దగ్గరకు వస్తే నిరుద్యోగులను డిఎస్సి వాళ్ళని కలవనిచ్చినవా? ఇదే గురుకులాల్లో రిలిక్విష్మెంట్ గురించి వస్తే కలవనిచ్చినవా? బారికేడ్లు పెట్టినావు. మరి ఏముంది మార్పు? పేరు మారిస్తే మార్పు అవుతుందా? నీవు ఆడికి రానిస్తే మార్పు అవుతుందా? నువ్వు సమస్య పరిష్కారం చూపెట్టలే. ఇదే తీన్మార్ మళ్ళీ ప్రశ్నించే గొంతును అంటున్నావు. ప్రశ్నిస్తే సమస్య పరిష్కారం కాదు. ఇట్టనే ఇప్పుడు మీరు పేర్లు మారిస్తే ఈ ఉట్టనే మేము రాణిస్తున్నాం, కలవనిస్తున్నాం, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది కూడా లేదు, ఏది లేదు, ఒక నిర్బంధం అంటే ఇవాళ సమస్య పరిష్కారం కాదు. వీళ్ళు అన్నీ చెప్పేదాన్ని ఒక తెలంగాణ సమాజాన్ని ఒక ఎమోషనల్ చేయడం తప్పితే ఏమీ లేదు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా నిరుద్యోగులకు పెద్ద శాపము.